సార్ ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో రైతులు ఇబ్బంది పడకుండా వారికి ఏదైతే పాత ప్రభుత్వం 4,000 ఇచ్చిందో కొత్త ప్రభుత్వం రాగానే సూపర్ 6లో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి ఆ హామీని నెరవేర్చేందుకు మొట్టమొదటి విడతలో ప్రతి కుటుంబానికి 7,000, రెండో విడతగా ఈ రోజున 7,000 ఇవ్వడం జరుగుతుంది. మన రాజానగరం నియోజకవర్గం చూసినట్లయితే దాదాపు 26,200 కుటుంబాలకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రెండో విడతగా. మొత్తానికి మనం ఇచ్చిందైతే 17,53,58,00,000, 17,58,58,00,000 మన నియోజకవర్గంలో రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో మనకి ఇస్తామన్న 20,000లో 14,000 ఈవేళ ఇంకొక 6,000 మూడో విడతగా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ప్రభుత్వం గత 16 నెలల్లో ఏవైతే సాధించిందో ఒకసారి సూపర్ 6లో ఏవైతే ఇస్తామన్నామో చూసినట్లయితే రైతులకి పూర్తిగా 20,000 అందించినాం. అలాగే అదేవిధంగా ఆడవారికి ఏదైతే 2 హామీలు, ఒకటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, అలాగే ఉచిత బస్సు కూడా ఇస్తా ఉన్నాం. కూడా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మేము కృషి చేస్తామని చెప్పాం. అందులో భాగంగానే మీరు మన సిఐ సమ్మిట్ చూసినట్లయితే దాదాపు 13,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేయడం జరిగింది. అంటే ఇవి ఎంఓయూలు అంటే జస్ట్ ఒప్పందాలు కాదు, వాటిల్లో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యి అండ్ అక్కడి నుంచి అక్కడికి శంకుస్థాపనలు కానివ్వండి వర్చువల్గా బాగా చేయడం జరిగింది. ఇవన్నీ కనుక వస్తే మన టార్గెట్ ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు, దాని నుంచి ఇంకెంతో కొంత మనం ఇవ్వగలుగుతామని చెప్పేసి. అయితే ఏవైతే ఎంఓయూలు ఇప్పుడు మనం సైన్ చేశారో మొన్న, వాటన్నిటినీ కూడా పూర్తిగా 2.5 సంవత్సరాల్లో మనకి గ్రౌండ్ అయ్యి అవి పనిచేసే విధంగా మనకి బాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ప్రత్యేక శ్రద్ధ పెట్టిపోతున్నారు. ప్రతి వారంలో ఒక రోజున కంపల్సరీగా మానిటర్ చేసి గ్రౌండెడ్ అయ్యే విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా మనకి అనేక ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే 3,000 5 సంవత్సరాల్లో స్లోగా అప్పుడప్పుడు కొంచెం పెంచుకుని 3,000 వరకు ఇచ్చారు. మనం వచ్చి రాగానే 4,000 చేశారు. అలాగే వికలాంగులకి 6,000, బెడ్రెడర్ అయితే కనుక 15,000. ఇవన్నీ కూడా సంక్షేమం పక్కన అభివృద్ధి అద్భుతంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈవేళ రైతు సోదరులు కూడా చాలా ఆనందంగా చెప్పేసి